సార్ డొనాల్డ్ ట్రంప్ అంటే గత వారం కూడా ఈ విషయం మనం చర్చించాం. ఆయన కొత్త తారీఫ్ విధానం ప్రవేశపెట్టారు దాని గురించి. ఈ వారం ట్రంప్ ఓపీటీ వీసాల గురించి రద్దు చేస్తామన్నట్టుగా ప్రకటించారు. దానికి సంబంధించి యువతలో బీభత్సమైన గందరగోళం నెలకొంది. ఎలా చూడాలి? యువత అందులో మరీ ముఖ్యంగా భారతీయులు చాలా పెద్ద సంఖ్యలోనే అమెరికాలోనే ఉన్నారు. ఏదైనా ఒక చోట యూనివర్సిటీలో చేరిన తర్వాత చదువయ్యాక 2 ఏళ్ల పాటు ఈ ఓపీటీ కింద వాళ్ళు పని చేసుకుంటూ నేర్చుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఒక్కసారిగా దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పారు. ఉత్తర్వులు కూడా వచ్చాయి. వీళ్ళందరూ ఏమైపోవాలి అని. ఇప్పుడు ఆయన అంటే మేజర్గా లోన్లు తీసుకొని చదువుకుంటూ తర్వాత 2 సంవత్సరాల్లో క్లోజ్ చేసేవాళ్ళు. కరెక్ట్ ఆ విధంగా అంటే ఇప్పుడు అవి కూడా వాళ్ళు డిఫాల్టర్స్ అవుతారు. డిఫాల్టర్స్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళ మీద వేరే కేసులు వేరే విధమైనవి కూడా వస్తాయి. ఇంకా రెండోదేమో అసలు మొత్తం ఈ చదువు కోసం వచ్చే వీసాలు ఈ సంఖ్యలో భారీగా తగ్గించాలి అని. నిజానికి వీటి వల్ల యూనివర్సిటీలు బాగుపడ్డాయి. చాలా వరకు ప్రైవేట్ యూనివర్సిటీల్లో కూడా వీళ్ళు చదువుకున్న తర్వాత ఎన్నో యూనివర్సిటీలు ఇండియన్ విద్యార్థుల కోసం పుట్టుకొచ్చాయి. మరి అటువంటిప్పుడు కావాల్సిన ప్రయోజనం అంతా పొంది వీళ్ళనే టార్గెట్గా చేసి వెంటాడటం అన్నది చాలా తప్పు, బాధాకరమే కాదు, ఒక్కసారిగా వాళ్ళను వీధిలో పడేస్తారు. ఇది కాకుండా ప్రమోద్ ముఖ్యంగా ఆయన తను పెంచిన టారిఫ్లను 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నానంటే 3 నెలల పాటు అని నేను ఒక ప్రకటన చేసాడు. అరే ఉపశమనం వచ్చింది, ట్రంప్లో కూడా మార్పు అని చాలామంది అనుకున్నారు. నిజానికి ఏదో ఒక బూటకం. ఎందుకంటే దీనికి 2 కారణాలు. ఒకటి, విదేశాలు ముఖ్యంగా జపాన్, చైనా అమెరికా వాడు అమ్మినటువంటి బాండ్లను విపరీతంగా కొన్నారు. జపాన్ $1,00,000 కోట్ల మేరకు అమెరికన్ బాండ్స్ కొనుక్కున్నది. చైనా కూడా 75,000 కోట్ల వరకు అమెరికన్ బాండ్లు కొనుక్కుంది. ఇప్పుడు వాళ్ళు మా బాండ్లు మాకు తిరిగి మేము వాల్యూ చేసుకుంటాం, మాకు డబ్బులు ఇచ్చేయండి అంటే వీడికి ట్రెజరీ కాస్త కుప్పకూలిపోతుంది. ఇంకా మూడో విషయం, నువ్వు ఇలా విశృంఖలంగా అన్ని దేశాలతో యుద్ధం తెచ్చుకొని వ్యాపారమే జరగకుండా చేస్తే మేమేమైపోతామని పెద్ద పెద్ద కంపెనీలు, కార్పొరేషన్స్ ట్రంప్ మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. ఆ కార్పొరేషన్స్ లో మేజర్ స్టేక్ హోల్డర్స్ విదేశీయులు, అదే చైనా వాళ్ళు కావచ్చు, జపాన్ వాళ్ళు ఉన్నారు. ఆ దేశాల్లో వీళ్ళు పెట్టారు. ఇప్పుడు ఆఖరికి మస్కే దీంతో నేను ఏకీభవించట్లేదు, మస్క్ కూడా బయటికి పోతాడేమో అన్న పద్ధతిలో వస్తున్నప్పుడు అంటే మస్క్ కూడా ఒప్పుకోలేని పరిస్థితిని ఎవరైనా ఎలా ఒప్పుకుంటారు చెప్పండి. కాబట్టి ట్రంప్ తను చేసినటువంటి ఒక దీంట్లో క్రీడలో తను చిక్కుకుపోయాడు. అయితే ఆయన అమాయకంగా ఏం చేయలేదు, అమెరికాకి ఏం విధాయకం లేదు, వాళ్ళు చాలా అల్లకల్లోలంలో ఉన్నారు, ఏదో ఒక విధంగా బయటపడాలని. సో ఇలాంటి పరిస్థితుల్లో చైనా మీద మాత్రమే పెడుతున్నాను, చైనా మీద 125% అని మీరు అంతా అనుకున్నారు, కాదు 145% అని కూడా ఆయన నిన్న ఒక వివరణ ఇచ్చాడు. ఇది ఆసక్తికరమైనది. వైపు 90 రోజులు తగ్గించాను అనుకుంటూ చైనా మీద మటుకు 140% అంటే వాళ్ళు మేమేమి బేఖాతరు, మాకేం లేదు, మేము కూడా పెట్టేస్తామని వాళ్ళు అన్నారు. కానీ ప్రపంచంలో ల్యాప్టాప్ల ఎగుమతుల్లో 67%, 50% పైన చైనావి. అలాగే స్మార్ట్ ఫోన్స్లో 67% చైనావే. అంటే ఓన్లీ స్మార్ట్ ఫోన్స్ మీరు లెక్క తీసుకుంటే ఎలా వస్తుంది, దాని విడిభాగాలు దాని చిప్ లెవెల్కి వెళ్తే కనుక మేబీ 90%. అందుకనే ఇప్పుడు మనం అమెరికన్ అనుకునే చాలా ప్రోడక్ట్స్లో చైనా కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు చైనాతో పెట్టుకోవడం అనేది కూడా ఈ కంపెనీలకు చాలా సమస్య. అందుకనే ఇదొక వార్, అంతే, ఇదొక యుద్ధం. దీన్ని మస్క్ అన్నాడు, ఐ నెవర్ లైక్ దిస్ ఫైనాన్షియల్ న్యూక్లియర్ వార్ అన్నాడు, ఎకనామిక్ న్యూక్లియర్ వార్. అంటే అణుయుద్ధం లాంటిది, ఆర్థిక అణుయుద్ధం, దీంతో నేను ఏకీభవించిన అన్నాడు. దురదృష్టవశాత్తు భారతదేశం అయితే ఇంకా మేల్కొనలేదు. నిన్న కూడా మన విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ, ఈమె నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, బైలాటరల్గా కాదు ఇవి మల్టీలాటరల్గా పరిష్కరించుకోలేము, బైలాటరల్గా పరిష్కరించుకోవాలంటున్నారు. ప్రపంచం అంతా అట్టుడికి పోతుంటే ఇదేదో బైలాటరల్గా ద్వైపాక్షిక సమస్యలాగా భారతదేశం ఇంకా చెప్తుందంటే మనం ఏమనుకోవాలి, చూడాలి. మరి ఇప్పుడు ఇంకొకటి కూడా చిన్న పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఒక ఆయన్ను భారతదేశానికి పంపించారు, రాణా అని ఒక అతన్ని. ముంబై అల్లర్లు అప్పుడు తాజ్ హోటల్ దీంట్లో ఉగ్రవాది, అతన్ని చాలా పెద్ద విజయం అని. కానీ అసలు దోషి, అసలు నిందితుడు హెడ్లీ అనేవాడు అమెరికా జైల్లోనే ఉన్నాడు. జైల్లో ఉన్నవాడిని భారతదేశానికి అప్పగించడానికి వాడు ఒప్పుకోవట్లేదు. వీడు వాడి దగ్గర చిన్న సహాయకుడు అంటాడు. అంటే ట్రంప్ మీద తీసుకోవాల్సిన చర్య తీసుకోకపోగా ఆ విషయాల్లో ఏదో సాధించినట్టు ఒక అభిప్రాయం కలిగించే, ఒక భ్రమ పెట్టే ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇదే అనవసరం.